దేవాదాయ ధర్మాదాయ శాఖలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఫిక్స్డ్ పేలో వివిధ దేవాలయాలలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఒక ప్రత్యేక కమిటీ వేసి సమగ్ర సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి దేవాదాయ శాఖ మంత్రికి అందజేస్తామని కమిషనర్ రామచంద్రమోహన్ తెలిపారు. దేవాలయాలలో పనిచేస్తున్న సిబ్బంది సమస్య రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విషయమని, వీటిలో సాంకేతికపరమైన సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కారం చేసేందుకు కృషి చేస్తామని అన్నారు. అన్ని దేవాలయాల్లో కలిసి వేల సంఖ్యలోనే ఈ ఎన్ఎంఆర్లుగా పనిచేస్తున్న వాళ్ళు కానీ, దినసరి వేతనం మీద పనిచేస్తున్న వాళ్ళు కానీ ఉండటం జరిగింది. అయితే గవర్నమెంట్ యాక్ట్ 2 of 1994 తీసుకొచ్చిన తర్వాత అపాయింట్మెంట్స్ మీద క్రమబద్ధీకరణ బ్యాన్ పెట్టడం జరిగింది. ఆ తర్వాత నుంచి కూడా ఇలా కన్సాలిడేటెడ్ బేసిస్లో కానీ డైలీ వేతనం మీద తీసుకోవడం జరిగింది. దీంట్లో చాలా కాలం నుంచి పనిచేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వారి కోసం ప్రత్యేకంగా 2018 డిసెంబర్లో ఒక సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. దాని ప్రకారం ఏంటంటే వాళ్ళు ఏ పనులు అయితే అటెండ్ అవుతున్నారో, సపోజ్ జూనియర్ అసిస్టెంట్ కన్సల్టెంట్ పనిచేస్తుంటే జూనియర్ అసిస్టెంట్ రెగ్యులర్ జూనియర్ అసిస్టెంట్కి ఏ బేసిక్ పే ఉందో ఆ బేసిక్ పేని వీళ్ళకి అమలు చేయటం లాగా, అలాగే క్లాస్ 4 కేటగిరీలో దినసరి వేతనం మీద కానీ కన్సాలిడేటెడ్ పే మీద కానీ పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా ఆ క్లాస్ 4 రెగ్యులర్ స్కేల్లో బేసిక్ పే ఏమైతే ఉందో అది అమలు చేయడం జరిగింది 2018లో. 2022లో కొత్త పిఆర్సీ వచ్చిన తర్వాత కూడా ఆ కొత్త పిఆర్సీలో బేసిక్ పేనే వాళ్ళకి అమలు చేయడం జరిగింది. ఆ రకంగా కొంతవరకు భద్రత కల్పించడం జరిగింది. భవిష్యత్తులో పిఆర్సీ మారినప్పుడల్లా వాళ్ళకి పెరుగుతుంది. కాకపోతే హెచ్ఆర్ఏ ఇంక్రిమెంట్లు డిఏ అన్నది ఉండవు వాళ్ళకి. అయితే ఇది ప్రభుత్వ పరిశీలనలో ఉంది. వీళ్ళ సర్వీసు రెగ్యులరైజేషన్ మీద వాళ్ళు కోరుతూ ఉన్నారు. అది ప్రభుత్వ పరిశీలనలో ఉంది. అదేంటంటే బేసిక్గా పాలసీ డెసిషన్, ఓన్లీ ఎండోమెంట్స్ అని కాదు, అన్ని ప్రభుత్వ శాఖల్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వారు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కనుక ఆ పాలసీ డెసిషన్కి అనుగుణంగా చర్యలు చేపట్టడం జరుగుతుంది. అయితే కనీస ఆర్థిక భద్రత కల్పించే విషయంగా మటుకు తప్పనిసరిగా వాళ్ళ చర్యలు తీసుకుంటున్నాం. మినిమం బేసిక్ పే అమలు చేయడం జరుగుతుంది. ఎవరైతే ఈపీఎఫ్ పరిధిలోకి వస్తారో వాళ్ళకి ఈపీఎఫ్ ఈఎస్ఐ కూడా ఖచ్చితంగా పేమెంట్ జరిగేలా చేయడం జరుగుతుంది. చల్లని తల్లి కోర్కెలు తీర్చే కల్పవల్లి భక్తుల పాలట కొంగు బంగారం శ్రీ పైడితల్లి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. మకర సంక్రాంతిని పురస్కరించుకొని వివిధ ప్రాంతాల నుంచి స్వస్థలాలకు వచ్చే భక్తులు పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తుల రాకతో అమ్మవారి ఆలయం జై పైడితల్లి జై జై పైడితల్లమ్మ అనే నామస్మరణతో ఆలయ ప్రాంగణం హోరెత్తింది. ప్రత్యేక అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు. ఈరోజు మకర సంక్రమణం అని మనం పిలుచుకుంటూ ఉంటాం. రవి మకరంలో ప్రవేశించడాన్ని మకర సంక్రమణం, సూర్యుడు మకరంలో ప్రవేశించడాన్ని మకర సంక్రమణం అని మనం అంటాం. ఈ రోజు నుంచి మనకి ఉత్తరాయణ ప్రయుక్తం పుణ్యకాలం ప్రారంభం అవుతుంది అని చెప్పబడుతుంది. ఇక్కడి నుంచి మనం ఉత్తరాయణం, ఇప్పటి వరకు మనం దక్షిణాయనంలో ఉన్నాం, ఇప్పుడు నుంచి కూడా ఉత్తరాయణం. అయితే ఈరోజు పితృదేవత ఆరాధన చేయడం అనేటటువంటిది విధిగా వస్తుంది. ఈరోజు పితృదేవతలను ఎవరైతే ఆరాధన చేస్తారో వాళ్ళకి విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది అనడంలో అతిశయోక్తి లేదు. రేపు కనుమ పండుగ అంటే అమ్మవారికి రేపు ఎవరైతే గో అర్చన, గోపూజ చేసి గో ప్రదక్షిణ చేస్తారో వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అనడంలో అతిశయోక్తి లేదు. కాబట్టి భక్తులందరూ కూడా విశేషంగా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క కరుణాకటాక్షాలు పొందగలరని ప్రార్థన. ఈరోజు ప్రాతకాలమే అమ్మవారికి విశేషంగా అర్చనలు జరిపించి దర్శనం ఇవ్వడం కూడా జరిగింది. విశేషంగా అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అమ్మవారి యొక్క బాలాలయంలోనే చాలా భక్తులు తాకిడి ఉంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అందరూ కూడా సంక్రాంతి జరుపుకొని కనుమ జరుపుకొని అందరూ కూడా అష్టైశ్వర్యాలతో తొలతూగుతారు అని చెప్పి అమ్మవారిని ప్రార్థిస్తూ జై పైడిమాంబ. ఈరోజు చాలా పర్వదినం, మకర సంక్రాంతి రోజు సుఖశాంతులతో ఆయు ఆరోగ్యాలతో ఇంటిల పాలుగా అల్లులతోటి కోడలతోటి కూడా ఇంటిల పాలు కూడా
ఇంట్లో పూజ చేసుకొని పొత్తర్లు ఇచ్చుకొని అలాగే మన గ్రామదేవత అయినటువంటి పైడితల్లమ్మ వారిని దర్శించడానికి ఉదయం నుంచే 6 గంటల నుండే భక్తులందరూ కూడా దర్శనం చేసుకోవడానికి వనంగుడి చదురుగుడిలో కూడా దర్శనంకి జరుగుతున్నాయి. దాని తగ్గ లైన్లు అన్నీ కూడా ఏర్పాటు చేసాం ఈవో గారు శిరీష గారి ఆధ్వర్యంలో. అలాగే వనంగుడిలో అయితే ప్రత్యేకంగా అలంకరణ కూడా గాలిపటాలు చిలకలతో కూడా వేసేసారు. చదురుగుడి నిర్మాణం భాగంలో ఉన్నాం బట్టి ఇక్కడగా తాత్కాలికంగా నమూనా విగ్రహం పెట్టి అమ్మవారిని దర్శన భాగం చేస్తున్నాం. కాబట్టి భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని ఈ పండగ పూట అందరూ కూడా ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలందరూ కూడా ఉండాలని సదా పైడితల్లమ్మ వారితో ప్రార్థిస్తున్నాం. దళితులకు హక్కులు కల్పించి దళిత వర్గానికి రాజ్యాంగంలో అగ్రవర్ణాలతో సమానంగా స్థానాన్ని కల్పించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ నాయకులు మామిడి రవిశంకర్ అన్నారు. ఈరోజు స్థానిక బాలాజీ జంక్షన్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పండుగ మన తెలుగు వారికి సాంప్రదాయాల పండుగని, ఈ పండుగ సందర్భంగా మృతి చెందిన పితృదేవతలను స్మరించుకుంటామని అన్నారు. అదేవిధంగా దళితులకు ఆరాధ్య దైవమైన అంబేద్కర్కు నివాళులు అర్పించి సంక్రాంతి వేడుకలను జరుపుకోవాలనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా రాజ్యాంగ నిర్మాతకు నివాళులు అర్పించామని అన్నారు. ఈరోజు మేము ఈ సొసైటీలో ఇంత గౌరవంగా ఇంత దీనిగా ఉన్నామంటే మా మహానుభావుడు మా జాతిపిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దయ వల్ల ఆయన మేము మా జీవితాంతం మేమే కాకుండా మా తరతరాలుగా అందరం కూడా రుణపడి ఉంటాం. ఈ మంచి సంక్రాంతి అనగానే మన తెలుగు లోగిల్లో ఒక ప్రత్యేకత. మన పూర్వీకుల్ని పెద్దల్ని తలుచుకోవడం ఒక ఆనవాయితీ. మాకు జీవితాన్ని ప్రసాదించి ఈరోజు సొసైటీలో గౌరవంగా బతుకుతున్న బ్రతుకునిచ్చిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన్ని ఈ విధంగా స్మరించుకొని ఆయనకి ఈరోజు నివాళులర్పించడం అన్నది మాకు నిజంగా ఒక అదృష్టం, ఒక ఘనమైన రోజు. ఈ రోజున మా మిత్రులంతా కలిపి, మా దళితులంతా కలిపి బాబాసాహెబ్ అంబేద్కర్కి పూలమాల వేసి నివాళులర్పించి ఆయన మరొకసారి గుర్తించుకోవడం అన్నది నిజంగా మా అదృష్టంగా మేము భావిస్తూ అందరికీ నా యొక్క జైభీములు తెలుపుకుంటున్నాను. చీపురుపల్లి రైల్వే వంతెన పూర్తి కావడంతో గతంలో నిలిపివేసిన రాజాం పాలకొండ బస్సు సర్వీసులను తిరిగి పునఃప్రారంభమయ్యాయని విజయనగరం డిపో మేనేజర్ శ్రీనివాస్ తెలిపారు. ఈరోజు ఆయన వాజీ1 న్యూస్తో మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా ప్రత్యేక సర్వీసులను నడుపుతున్నామని అన్నారు. సాధారణ దినాలలో నడిపే సర్వీసుల కన్నా పండుగను దృష్టిలో పెట్టుకుని అదనంగా మరొక 50 సర్వీసులు నడుపుతున్నామని అన్నారు. గత ఏడాది కన్నా ఏడాది విజయనగరం డిపో ఆదాయం పెరిగిందని అన్నారు. పండగ సందర్భంగా ప్రయాణికులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఆర్టీసీ బస్సులో సురక్షితంగా వారి గమ్యస్థానాలు చేరడానికి గాను ఆర్టీసీ విస్తృతమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. పండగ ముందు 4 రోజుల నుండి గత శనివారం నుంచి కూడా మనం విజయవాడ, భీమవరం, రాజోలు వంటి దూర ప్రాంతాలకు, అలాగే విశాఖపట్నం, చీపురుపల్లి, పార్వతీపురం, శ్రీకాకుళం ఈ రూట్లో మనం ఎడిషనల్గా బస్సులు వేసి వీలైనంత మట్టుకు జనాలందరినీ కూడా వారి గమ్యస్థానాలు చేరడానికి మా వంతు కృషిగా మేము చేసాము. ఎక్కడ ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దాదాపు ప్రీ పొంగల్ ఆపరేషన్ అంతా సక్సెస్ఫుల్గా జరిగింది. ఈ 2 రోజులు భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 రోజులు మనకు కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉంటుంది. తర్వాత మళ్ళీ పోస్ట్ పొంగల్ ఆపరేషన్కి కూడా మనం ఏదైతే ప్రీ పొంగల్లో మనం ఏర్పాటు చేసామో అదేవిధంగా పోస్ట్ పొంగల్లో కూడా ఈ విజయవాడ, రాజోలు, భీమవరం లాంగ్ డిస్టెన్స్ సర్వీసులు, అలాగే విశాఖపట్నం, పార్వతీపురం, శ్రీకాకుళం, చీపురుపల్లి, రాజాం ఈ రూట్లో అదనంగా బస్సులు తిప్పి ఎక్కడ ఏ ప్రయాణికులు కూడా ఇబ్బంది పడకుండా మళ్ళీ తిరిగి వాళ్ళ తరగ వర్కింగ్ ప్లేస్లకు కానీ లేకపోతే ఇళ్ళకి కానీ వెళ్ళిపోవడానికి గాను మనం ఆర్టీసీ తరఫున ఏర్పాట్లు చేయడం జరిగింది. అదనంగా బస్సులు తిప్పుతున్నాం. మా దగ్గర ఉన్న స్పేర్ బస్సులు అన్నీ కూడా మనం లైన్లో పెట్టి ఒక బస్సు కూడా ఆకంటే అన్నింటినీ లైన్లో పెట్టి తిప్పడం జరుగుతుందండి. అలాగే మనం అదనంగా ఏ విధమైన ఛార్జీలు తీసుకోవట్లేదు.
స్త్రీ శక్తి పథకం కూడా యథావిధిగా అమలుపరచడం జరుగుతుంది. ఈ తాలూకా ఆర్టీసీ ఏర్పాట్లని వినియోగించుకొని ప్రజలందరూ ఆర్టీసీని ఆదరిస్తారని కోరుకుంటున్నామండి. గతంలో రాజాం పాలకొండ వైపు వెళ్ళే ప్రయాణికులు ఈ బ్రిడ్జి లేకపోవడం వల్ల చుట్టూ తిరిగి శ్రీకాకుళం మీద నుంచి వెళ్ళడం జరిగేది. అప్పట్లో మనకి ఆ రూట్లో గతంలో తిరిగినటువంటి సర్వీసులన్నీ కూడా మనం ఆఫ్ చేసి చీపురుపల్లి వరకు తిప్పడం జరిగింది. ఇప్పుడు బ్రిడ్జి ఓపెన్ అయిపోయిన కారణంగా రాజాం మరియు పాలకొండ పరిసర ప్రాంత ప్రజలకు అనువుగా ఉంటుంది. మనం గతంలో ఏవైతే సర్వీసులు తిప్పామో అవన్నీ కూడా మళ్ళీ రెస్టోర్ చేయడం జరిగిందండి. దానివల్ల ప్రయాణికులకి ఇటు ఆర్టీసీకి ఇద్దరికి కూడా మేలు జరుగుతుందని మేము అనుకుంటున్నామండి. ప్రీ పండుగలో ప్రీ పొంగల్ ఆపరేషన్లో మేము దాదాపు ఒక 100 బస్సుల వరకు తిప్పడం జరిగిందండి. అలాగే పోస్ట్ పొంగల్లో కూడా దాదాపు ఒక 150 బస్సుల వరకు మేము ప్లాన్ చేసుకోవడం జరిగిందండి వివిధ సర్వీసులకి అదనంగా. మకర సంక్రాంతిని పురస్కరించుకొని విజయనగరం పట్టణం రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న పైడితల్లి అమ్మవారి వనంగుడిలో అమ్మవారికి గాలిపటాలతో ప్రత్యేక అలంకరణ చేశారు. ఈ ప్రత్యేక అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా నిన్న భోగి, ఈరోజు సంక్రాంతి, రేపు కనుమ పండుగలో అమ్మవారిని ప్రత్యేక అలంకరణతో భక్తులకు దర్శనమిస్తారని అన్నారు. శ్రీ పైడితల్లమ్మవారి దేవాలయంలో నిన్నటి రోజు భోగి పండుగ, ఈరోజు సంక్రాంతి, రేపటి రోజు కనుమ, ఈ 3 రోజులు కూడా భక్తులు విశేషంగా పైడితల్లమ్మవారి దేవాలయాన్ని దర్శించారు. సంక్రాంతి శోభాయమానంగా అమ్మవారిని విశేషమైన పువ్వులతో, అలాగే లోపల గాలిపటాలతో అమ్మవారిని ఒక పక్క సంక్రాంతి శోభనందుకు చెరుకు కూడా ఆకృతిలో ఒక పక్కన నెమలి ఆకృతిలో ఒక అమ్మవారిని పక్కన నివేదించి భక్తులకు దర్శనమిస్తోంది పైడితల్లమ్మవారు. ఈ అమ్మవారిని విశేషంగా అలంకరణ చేయడం వల్ల నిన్నటి రోజు భోగి పండుగ జరిగింది. ఈరోజు సంక్రాంతి, మకర సంక్రాంతి అంటే సూర్యుడు మకరంలో ప్రవేశించేదాన్ని మకర సంక్రాంతి అంటారు. ఈరోజు విశేషంగా బ్రాహ్మణోత్తములకి వివిధ కులాలకు చెందిన వాళ్ళు అమ్మవారికి భక్తుల బ్రాహ్మణోత్తములకు స్వయం పాకాన్ని ఇచ్చి పితృదేవతల అనుగ్రహాన్ని పొందుతారు. అలాగే రేపటి రోజు కనుమ రోజు నాడు మహాలక్ష్మీ స్వరూపమైన సంక్రాంతి మహాలక్ష్మిని కనుమ నాడు ఆవాహన చేసి ఈ ఎడ్ల బండ్లకి పూజ చేసి ఎద్దులను దేవతలుగా పూజ చేస్తారు రైతులు. ఆ ఎద్దుల చేత ఆ భూమిని దున్నడం వల్ల పంటలు బాగా పండి ఆ రైతులకి, అలాగే దేశానికి, ప్రజలకి అందరికీ కూడా సకాలంలో పంటలు బాగా పండి వర్షాలు బాగా పడి భక్తుల అందరికీ, ప్రధానికి అందరికీ కూడా పైడితల్లమ్మ ఆశలు శుభవేళ కలగాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. జై పైడిమాంబ, జై జై పైడిమాంబ. వాహనాల వేగాన్ని నియంత్రించి ప్రమాదాలను నివారించేందుకు ప్రధానమైన కూడళ్లలో స్పీడ్ బ్రేకర్స్ వేయడం చాలా అవసరం. కానీ నిబంధనలకు విరుద్ధంగా స్పీడ్ బ్రేకర్స్ వేయడం వాహన చోదకుల ప్రాణ సంకటంగా మారాయి. విజయనగరం జిల్లా డెంకాడ్ మండలం చింతలవలస 5th బెటాలియన్ AG1 గేట్ ఎదురుగా వేసిన స్పీడ్ బ్రేకర్లు ప్రమాదాలకు దారితీస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా స్పీడ్ బ్రేకర్లు వేయడంతో ప్రమాదాలు చోటు చేసుకుని అదృష్టం బాగుండి ప్రాణాపాయం నుంచి బయటపడి తీవ్ర గాయాల పాలవుతున్నారు. స్పీడ్ బ్రేకర్స్ వేసిన R&B అధికారులు వీటికి 100 మీటర్ల ముందు వాహనదారులను హెచ్చరించే రేడియం స్టిక్కర్స్ పెట్టకపోవడంతో ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. ఈ స్పీడ్ బ్రేకర్స్ వలన రాజాంకు చెందిన ఒక తల్లి కొడుకు విశాఖ నుంచి విజయనగరం వైపు ద్విచక్ర వాహనంపై వస్తూ ఉండగా స్పీడ్ బ్రేకర్స్ను గుర్తించకపోవడం, అలాగే స్పీడ్ బ్రేకర్ నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేయడంతో అదుపు తప్పి ద్విచక్ర వాహనంపై ఉన్న మహిళ ఒక్కసారి ఎగిరి పడటంతో సమీపంలో ఉన్నవారు కళ్ళు తెరిచి చూసేసరికి ఆమె రోడ్డుపై పడి ఉండడంతో అందరూ షాక్కి గురయ్యారు. స్థానికులు అక్కడకు చేరుకొని ఆమెకు ధైర్యాన్ని ఇచ్చారు. ఇంతలో అటువైపుగా వెళ్తున్న ఒక మహిళా వైద్యురాలు ఆమె పరిస్థితిని చూసి ఆమె కుడి భుజానికి బలమైన గాయం తగలడంతో వైద్యం నిమిత్తం ఆమె తన సొంత వాహనంలో విజయనగరంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం నిమిత్తం చేర్చి మానవత్వాన్ని చాటుకున్నారు. సంక్రాంతి పండుగ తెలుగువారు సంప్రదాయాల పండుగ. ముందుగా భోగి పండుగ జరుపుకుంటారు. భోగి రోజు చిన్నలు పెద్దలు ఆచార సాంప్రదాయం ప్రకారం తెల్లవారుజామునే లేచి నలుగు పెట్టుకొని స్నానాలు చేసి కొత్త వస్త్రాలు ధరించి భోగి మంటలు వేస్తారు. భోగి పండుగ రోజున సూర్యాస్తమయం తర్వాత 10 ఏళ్లలోపు పిల్లలకు భోగి పళ్ళు వేస్తారు.
భోగి పళ్ళు వేసినప్పుడు పిల్లలను తూర్పు పడమర దిక్కున కూర్చోబెట్టి భోగి పళ్ళు వేస్తారు. పిల్లలకు భోగి పళ్ళు వేసేటప్పుడు పెద్దలు 3 సార్లు వారి తల చుట్టూ తిప్పి తలపై ఉన్న బ్రహ్మరథంపై వేస్తే వారి మెదడులో ఉన్న మేధాశక్తి పెరిగి జ్ఞాపక శక్తికి వాక్చాతుర్యం పెరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే పిల్లలకు భోగి రోజున భోగి పళ్ళు వేస్తారు. సంక్రాంతి అంటేనే సూర్యుడు మేషరాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. మకర రాశిలోకి ప్రవేశించడాన్నే మకర సంక్రాంతి అంటారు. మనం ఏ పండగ అయినా సరే సూర్య గమనాన్ని అనుసరించి చేసుకుంటాం. ఒక్కొక్క రాశిలో సూర్యుడు ప్రవేశించేదాన్ని మేష సంక్రమణం, వృషభ సంక్రమణం, మిథున సంక్రమణం అని వాళ్ళ దేశాల ఆచారాల ప్రకారం వాళ్ళు చేసుకుంటారు. మనకి సూర్యుడు మేషరాశిలో మేషం నుంచి మకరంలోకి ప్రవేశిస్తాడు కాబట్టి దీన్ని మకర సంక్రాంతిగా మనం పండుగ తయారు చేసుకుంటాము. ఇది ముఖ్యంగా భోగి రోజు. భోగి అంటే భోగిపళ్ళు పోయడము పిల్లలకి. తర్వాత ఆ రోజు ఉదయాన్నే ఆవు పేడతో చేసినటువంటి పిడకలు భోగి మంటల్లో వేసి పెద్ద ఎత్తున భోగి మంటలు వేస్తారు. వాడవాడల భోగి మంటలు చాలా చక్కగా మనకు కనబడతాయి. అసలు భోగి మంటలు ఎందుకు వేస్తారు అంటే మనలో ఉండేటువంటి మద మాచర్య కామ క్రోధాలన్నింటినీ కూడా అగ్నికి ఆహుతి చేయాలనే ఉద్దేశంతో వేస్తారు. అలాగే ఆవు పేడ పిడకలు అగ్నికి వేస్తే అందులో ఉన్నటువంటి ఆవు అన్నదే లక్ష్మీదేవి, అగ్ని అన్నది అగ్ని స్వరూపం. అగ్నికి ఆహుతిగా ఆవు పేడ పిడకలు వేస్తారు. అలా వేసి అగ్నిదేవుడిని మనం ప్రార్థిస్తాము. అదే రోజు సాయంత్రం మనం భోగిపళ్ళు పోస్తారు పిల్లలకి. భోగిపళ్ళు ఎందుకు పోస్తారు అంటే భోగిపండు అంటేనే ఎర్రటి రేగుపండు. అది దాన్ని సూర్యుడికి సంబంధించింది, నారాయణుడికి సంబంధించిందిగా చెప్తారు. దాంతో భోగిపళ్ళు చేస్తే మనం నడినెత్తిని మాడు అంటారు, మెత్తటి శరీరం ఉంటుంది, అది గట్టిపడాలనే ఉద్దేశంతో భోగిపళ్ళు పోస్తారు. ఆ విధంగా భోగి రోజు చేస్తారు. అలాగే గోదాదేవి గంట్యాడ మండలం కొండతామరపల్లి గ్రామంలో రంగోలీ పోటీలు నిర్వహించారు. రంగోలీ పోటీలకు విశేషమైన స్పందన లభించింది. సుమారు 50 మంది మహిళలు ముగ్గులు వేసి వారి ప్రతిభను చాటారు. గ్రామ సర్పంచ్ కోడెల ముత్యాలనాయుడు, గజపతినగరం మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్ మాసారపు ఎరుకునాయుడు, ఉప సర్పంచ్ మార్పు అప్పారావు చేతుల మీదుగా 20,000 రూపాయల నగదును విజేతలకు అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందజేస్తూ సంక్రాంతి పండుగ పురస్కరించుకొని తమ గ్రామంలో రంగోలీ పోటీలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కనుమరుగవుతున్న ముగ్గులు భావితరాలకు అందజేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మిడతాన్ రామనాయుడు, కోడెల శ్రీనివాసరావు, నిరుద్యోగి సన్యాసరావు, చల్లమోహన్, అరిగి సత్యారావు, చైతన్య కళాశాల కెమిస్ట్రీ లెక్చరర్ కొయ్యాన్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు విరామం.
ఎకనామిక్ రీజన్గా అభివృద్ధి చెందుతున్న విశాఖలో హనుమంతవాక పలు ప్రాంతాలను కలిపి ప్రధాన కూడలిగా మారింది. అటు హెల్త్ సిటీ, ఇటు సాగర తీరం కాంప్లెక్స్, విజయనగరం, భోగాపురం ఎయిర్పోర్ట్ వంటి ప్రధాన ప్రాంతాలను కలిపే కూడలి కావడంతో కాలక్రమేణా ట్రాఫిక్ పెరుగుతూ వస్తోంది. తదనుగుణంగా ట్రాఫిక్ ఇబ్బందులు పెరుగుతున్నాయి. గతంలో ఫ్లైఓవర్ నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు వచ్చినప్పటికీ శ్రీకారం చుట్టే సూచనలు కనబడటం లేదు. దీంతో ట్రాఫిక్ ఇబ్బందులకు ప్రజలు విసిగిపోతున్నారు. హెల్త్ సిటీ కావడంతో అంబులెన్సుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రధాన అంశాలను పరిగణలోనికి తీసుకుని ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్రజాప్రతినిధులు శ్రీకారం చుట్టాలని పలువురు కోరుతున్నారు. చాలా ఎక్కువ ఉంది సార్ ట్రాఫిక్. ఇక్కడ సరిగ్గా లేవు, సిగ్నల్స్ వేయట్లేవు, కరెక్ట్గా ఉండదు టైంకి. ఎప్పుడు పడితే అప్పుడు ఆపేస్తారు లైట్లు. 22 సంవత్సరాల నుంచి ఉన్నాను సార్ వైజాగ్లోనే. ప్రభుత్వం ఇక్కడ ఫ్లైఓవర్ కడితే బాగుంటుంది సార్. ట్రాఫిక్ రూల్స్ కరెక్ట్గా మెయింటైన్ అవ్వాలి సార్. కార్ రోడ్కి ఒకడికి, 2 వీలర్కి ఒకడికి. కార్ రోడ్ వెళ్ళిపోయినా పర్వాలేదు, 2 వీలర్ వెళ్ళితే ఫోటో తీసి పెడుతున్నారు సార్. అప్పుడు ఏంటంటే సైకిల్ తీసుకొని వెళ్ళిపోవడం, మేము భుజం మోసుకొని, బండి అక్కర్లేదు. మేము వైజాగ్ వచ్చాం. హెవీగా ట్రాఫిక్ ఉందండి. చాలా పండగ ముందు కాబట్టి చాలా ఇబ్బంది పడుతున్నారు. కంట్రోల్ చేస్తేనే కొద్దిగా బాగుంటుంది. అంతే, రోడ్లు పెంచాలి. బ్రిడ్జి వస్తే కొద్దిగా అందరికీ సమస్య తీరుతుంది. భోగాపురం ఎయిర్పోర్ట్ తయారవుతుంది. ఇంకా వెళ్ళాలంటే చాలా కష్టాలు పడాలి. ఆ కష్టాలకి కొద్దిగా ఏదైనా నివారణ చేయాలి. ట్రాఫిక్ అయితే చాలా ఇబ్బంది పడుతుందండి. ఇక్కడ మినిమం ఒక సిగ్నల్కి 1 గంట 20 నిమిషాలు పట్టేస్తుంది. ఇక్కడ చాలా టైం పట్టేస్తుంది ట్రాఫిక్. ఇక్కడ బ్రిడ్జి వేస్తే చాలా బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఆల్రెడీ ప్లాన్ చేసాం అన్నారు కానీ అది ఇంకా ఇక్కడ అవ్వట్లేదండి. అవునండి, ఆల్రెడీ ట్రాఫిక్ చాలా ఎక్కువైపోయిందండి. ఇక్కడ నుంచి మధురవాడ, కొమ్మాది వరకు కూడా చాలా ఎక్కువ, చాలా టైం పట్టేస్తుంది మాకు వెళ్ళటానికి. గవర్నమెంట్ అయితే మరి చేయాలని అనుకుంటున్నాం. ఇంకా జీవీఎల్ మహాసంక్రాంతి సంబరాల వేడుకలకు పలువురు ప్రముఖులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీవీఎల్ నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాలలో గత సంవత్సరం కూడా పాల్గొన్నామని, చాలా అద్భుతంగా నిర్వహించారని కొనియాడారు. ఈ ప్రాంగణంలో హరిదాసులు, గంగిరెద్దులు, తప్పిటిగుళ్ళు, కొమ్ము డాన్సులు, పులివేషాలు ఇలా రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించి ఇప్పటి వరకు ఎవరూ ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహించలేదని, దానికి జీవీఎల్కి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. పిల్లలకి సౌరశక్తిని ధారపోస్తున్నాము. జై శ్రీరామ్. ప్రెజెంట్ చేయడానికి సింగర్ బాలు సిద్ధంగా ఉన్నారు. This website mudgam.rbi.in, visit the website. 29 banks are for necessary information. ఉపయోగించుకోవాలి. అందరికీ ముందుగా భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్లో జీవీఎల్ మహాసంక్రాంతి వేడుకల పేరుతో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాల్లో ఈరోజు ఉదయం పెద్ద ఎత్తున భోగి మంటలు వేయటమే కాకుండా ఈరోజు మధ్యాహ్నం వేల మంది పిల్లలకు భోగి పండ్లు పోసేటువంటి వేడుక ఏదైతే ఉన్నదో అది నిర్వహించడం జరిగింది. స్వయంగా నేను, అనేక మంది, నా సతీమణి మైథిలి, ఇతర పెద్దలు ఇక్కడ చిన్నపిల్లల్ని ఆశీర్వదిస్తూ వారిపై పూలు, రేగి పండ్లు, అలాగే పూర్తిగా చెప్పాలంటే భోగి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ భోగి పండ్ల కార్యక్రమం అనాదిగా వస్తున్నటువంటి మన సంస్కృతి, సంప్రదాయం. కానీ అనేక సంవత్సరాలుగా దీన్ని మనం కుటుంబాల్లో జరుపుకోవటం లేదు. దానికి కారణాలు ఏవైనప్పటికీ ఇది మంచి సంస్కృతి. పిల్లల్ని ఆశీర్వదించి వారికి మంచి జరగాలి అని చెప్పి పెద్దలు దీవించేటువంటి ఒక సంప్రదాయం, మంచి సంప్రదాయం. సో ఆ సంప్రదాయాన్ని ఇక్కడ పునరుద్ధరించే ప్రయత్నం చేయగా వేలాది మంది ప్రజలు వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేశారు, వారి పిల్లల్ని కూర్చోబెట్టారు. సో కాబట్టి ఇటువంటి సంప్రదాయం పునరుద్ధరణ ఖచ్చితంగా తెలుగు సంస్కృతి నిలబడటం కోసం మరి పండుగలకు సంబంధించినటువంటి మన నేపథ్యం ఏదైతే ఉన్నదో, చారిత్రాత్మక నేపథ్యం, పూజా పద్ధతులు అవన్నీ పాటిస్తేనే మనం మన యొక్క ఉనికిని, తెలుగువాడిగా తెలుగు సంస్కృతిని మనం కాపాడుకోగలుగుతాం. సాంప్రదాయ రీతిలో మకర సంక్రాంతి రోజున పెద్దలను పూజించాలని ప్రముఖులు తెలిపారు.
మన భారతీయ సాంప్రదాయంలో ఒక భాగమైన నూతన సంవత్సరం ప్రారంభం అనంతరం మకర సంక్రాంతి పెద్ద పండుగను ఈ భూమిపై ఉన్న ప్రతి ఒక్కరూ ఆచరిస్తారని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఎన్వి రాజశేఖర్, నగరవాసి చాప ఈశ్వరి, శ్రీకన్య థియేటర్స్ అధినేత ఖ్యాతివరపు మల్లిక్ తదితరులు వెల్లడించారు. ఉత్తరాయణ పుణ్యకాలం మకర సంక్రాంతి రోజున భగవంతుని పూజించిన అనంతరం ఇంట్లో పెద్దలను జ్ఞాపకం చేసుకుని వారి పేరున నూతన వస్త్రాలు కొని వాటిని బ్రాహ్మణులకు అందజేయడం తరతరాల ఆచారమని, వాటిని పాటించడం భవిష్యత్తు తరాలకు శుభసూచకమని అన్నారు. ఇటువంటి కార్యక్రమాలను ఆచరించడం ద్వారా మన సంస్కృతికి పెద్ద పీట వేసినట్టుగా చెప్పుకోవచ్చని, అంతేకాదు మన సాంప్రదాయాల విలువలను కూడా మనం కాపాడినట్లే అవుతుందని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఉత్తరాయణం ప్రారంభమైన రోజు పితృదేవతలు తలుచుకొని శుభప్రదంగా పితృదేవతలను తలుచుకొని పంతులు గారికి పొత్తర్లు అవి ఇచ్చి దానం చేసి పితృదేవతల ఆశీస్సులు తీసుకోవాలి. అందరికీ తల్లిదండ్రులు గుర్తుంచుకొని మనం వాళ్ళ ఆదర్శంగా తీసుకొని మనం మంచిగా ప్రవర్తించి అందరికీ ఆదర్శంగా ఉండాలి. ఈ కార్యక్రమం పూర్వీకుల నుంచి వస్తుంది. మా అమ్మగారింట్లో ఈ ఆచారం చేసేవారు. తర్వాత నేను మ్యారేజ్ అయ్యాక మా అత్తగారింటికి వచ్చాను. అక్కడి నుంచి పెద్దలందరికీ నేను 18 సంవత్సరాలుగా కార్యక్రమం చేస్తున్నాను. నేటి తరం అందరూ కూడా ఈ ఆచారాలను కొనసాగించాలని నేను ఆశిస్తున్నాను. మన పెద్దల ఆశీస్సులు లేనిదే మనం ఏ కార్యక్రమాలు కూడా మనం ముందుకి చేయలేము. వాళ్ళ ఆశీస్సులు మనకు ఎప్పుడూ ఉండాలి. ఈరోజు మనం ఇలా ఉన్నామంటే ఆ పెద్దల ఆశీర్వాదమే, భగవంతుడి ఆశీర్వాదం. కానీ ఈ పండగ సంక్రాంతి అనేది పెద్దలకి మెయిన్ చెయ్యాలి. అందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ పండగకి చాలా ఘనంగా చేసుకోవాలి. వాళ్ళకు వస్త్రధారణం కూడా వాళ్ళకి మనం పెద్దలకు పెట్టాలి. స్వయం పాకం అని ఇవని వాళ్ళకి సంవత్సరం అంత పొడికి పెట్టినట్టు వాళ్ళకి భోజనం పెట్టినట్టు లెక్క వస్తుంది. మన భారతదేశ సంస్కృతిలో భాగమైనటువంటి సంక్రాంతి మకర సంక్రాంతిగా పిలువబడుతుంది. పెద్ద పండుగ అని చెప్పి కూడా దీన్ని మనం దేశ ప్రజలంతా కూడా ఆచరించుకునేటువంటి గొప్ప సాంప్రదాయ పండుగ మకర సంక్రాంతి పండుగ. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు వచ్చేటటువంటి దివ్యమైనటువంటి ఆ సుముహూర్తం ఏదైతే ఉంటుందో దాన్ని మకర సంక్రాంతిగా మనందరం కూడా పిలవడం జరుగుతుంది. ముఖ్యంగా మనకి శివకేశవులకు ప్రీతికరమైన కార్తీక మాసం మొదలుకొని ధనుర్మాసం వరకు కూడా ఆలయాలలో విభిన్న రీతుల్లో సాంప్రదాయాల్లో కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అలాగే మనకి కార్తీక మాసం అయిపోయిందనగానే మార్గశిర మాసం రావటం, మార్గశిర మాసంతో పాటు ధనుర్మాసం కూడా కలిసి వస్తుంది. ఈ ధనుర్మాసంలో మనకి తిరుప్పావై పాసురాలు అని చెప్పి ముఖ్యంగా గోదారంగనాయకుల కళ్యాణాన్ని ఆచరిస్తూ 30 రోజుల పాటు 30 పాసురాలు స్వామివారికి విన్నపం చేయడం జరుగుతుంది. అనంతరం భోగినాడు మనం ఈ విష్ణు ఆలయాల్లో స్వామివారికి గోదారంగనాయక కళ్యాణం అని చెప్పి కూడా లోక కళ్యాణం ఆ క్రతువు జరుగుతుంది. భోగినాడు జరిగినటువంటి ఆ క్రతువు మరుసటి రోజునే మనం మకర సంక్రాంతిని పెద్ద పండుగని సాంప్రదాయ రీతిలో ఎవరెవరికి ఉన్నటువంటి వాళ్ళ తాలూకా శక్తానుసారంగా వాళ్ళు పెద్దలను ఆరాధించే కార్యక్రమం. అంటే మనకి పెద్దవాళ్ళు కాలం చేసిన తర్వాత ఒక సంవత్సర కాలం పాటు మనం పూజాది కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఎప్పుడైతే వాళ్ళకి సంవత్సరీకం పూర్తవుతుందో ఆ సంవత్సరీకం పూర్తయిన తర్వాత వచ్చేటటువంటి తొలి పండుగ ఏదైతే ఉంటుందో ఈ సంక్రాంతి మకర సంక్రాంతి పెద్ద పండుగ నాడు వాళ్ళ తాలూకా చిత్రపటాన్ని పూజా మందిరంకి దగ్గరలో ఒక స్థలంలో ఏర్పాటు చేసి ఒక పూలమాల వేసి మన పూర్వీకులు అంటే 3 తరాలు ఇంచుమించు కంటే ఇప్పుడు నాన్నగారు అనుకోండి, నాన్నగారు వారి తండ్రి గారు వారి తండ్రి గారు ఇలా 3 తరాలు సంబంధించిన వ్యక్తుల తాలూకా పేరు గోత్రాలు చెప్పి బ్రాహ్మడికి ఇంటికి ఆహ్వానించి ఆ పేరు గోత్రాలతో వాళ్ళ పేరున స్త్రీలైతే చీరలని, పురుషులైతే పంచాకండువా అని, అలాగే ఒక తువ్వాలని ఇట్లా వస్త్రాలను మనం సమర్పించుకోవడం జరుగుతుంది వాళ్ళ పేరున. అంటే మనకి సాధారణంగా భగవంతుడి అనుగ్రహం చిత్తం లేనిది ఏది జరగదు ఈ సృష్టిలో. ఆ తర్వాత భగవంతుడితో సమానమైనటువంటి వ్యక్తులుగా మనం ఈ ఎవరైతే కాలం చేసి ఉంటారో వాళ్ళని మనం మన పూర్వీకులను మన పెద్దలను మన ఇంట్లో వాళ్ళని మనం పూజించుకోవడం జరుగుతుంది. అందుకే పెద్దవాళ్ళు ఒక మాట చెప్తూ ఉంటారు, నాన్న ప్రతి సంవత్సరం నాడు కనీసం సంక్రాంతి రోజునన్నా సరే పెద్దల్ని గౌరవిస్తూ చనిపోయినటువంటి వాళ్ళ పేరు మీద కనుక మనం ఒక పూజాది కార్యక్రమాన్ని నిర్వహించి ఇంట్లో వాళ్ళకేదో నైవేద్యం పెట్టి వస్త్రాలు పెట్టి
ఆ వస్త్రాన్ని బ్రాహ్మణుడికి అందజేసినట్టయితే తద్వారా మనకి ఆ పెద్దల తాలూకా దివ్యమైనటువంటి ఆశీస్సులు మనకు లభిస్తాయని చెప్పి మన పూర్వీకులు మన పెద్దలు చెప్పిన మాట. అది ఇప్పటికీ నేటికి కొన్ని సంవత్సరాలుగా కొన్ని యుగాలుగా ఈ కార్యక్రమం నడుస్తూ ఉంది. గంగిరెద్దులాట మన సంస్కృతిలో ఒక భాగం. సంక్రాంతి వచ్చినంటే చాలు డూడు బసవనలు పల్లెలు పట్టణాల్లో నెల రోజుల ముందు నుంచే సందడి చేయడం ఆనవాయితీ. కొన్ని చోట్ల సంక్రాంతి సంబరాలలో గంగిరెద్దుల విన్యాసాలు అబ్బురపరుస్తాయి. పెద్ద పండుగ సంక్రాంతి నేపథ్యంలో గంగిరెద్దుల మేళంపై వాజీవన్ న్యూస్ ప్రత్యేక కథనం. సాధారణంగా తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి అంటే పిండి వంటలు, రంగవల్లులు, గొబ్బెమ్మలు, హరిదాసులు, కోడి పందాలు, ఎడ్ల పోటీలే కాదు, గంగిరెద్దుల సందడి కూడా అలరిస్తుంది. అసలు గంగిరెద్దుల సందడి లేని సంక్రాంతినే ఊహించలేమంటే అతిశయోక్తి కాదేమో. ఒకప్పుడు సంక్రాంతికి నెల రోజుల ముందు నుంచే గంగిరెద్దుల వారి సందడి మొదలయ్యేది. క్రమేణా ఆ కళ నిరాదరణకు గురవడంతో ఆ సందడి పెద్దగా కానరావడం లేదు. ఇక గంగిరెద్దుల మేళం విషయానికొస్తే సంక్రాంతి వేడుకల్లో గంగిరెద్దుల వారు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. విద్యా సంస్థలు, యువజన స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీలు నిర్వహించే సంక్రాంతి వేడుకల్లో గంగిరెద్దుల ఆట తప్పనిసరిగా దర్శనమిస్తోంది. ఎక్కడే కాకుండా గంగిరెద్దుల వారు బృందాలుగా ఇంటింటా తిరుగుతూ గుమ్మాల దగ్గర గంగిరెద్దులతో ప్రదర్శనలిస్తూ యాచన సాగిస్తారు. ప్రజలు వారి వారి శక్తిని అనుసరించి బియ్యం, వడ్లు, డబ్బులు, బట్టలు దానం చేస్తుంటారు. గంగిరెద్దుల వారు తమ శక్తి కొలది గంగిరెద్దులను చక్కగా అలంకరిస్తారు. బట్టలను బొంతలుగా కుట్టి వాటికి అద్దాలను పొదుగుతారు. మరింత ఆకర్షణ కోసం చెంకి దండలు జత చేసి మూపురం నుంచి తోక వరకు కప్పుతారు. ముఖం దగ్గర రంగుల తోలు, కుచ్చు, మూతికి తోలుతో కుట్టిన శిఖమారు కడతారు. కాళ్లకు గజ్జెలు, మెడలో గంటలు కట్టి బసవన్నను అందంగా అలంకరిస్తారు. వాటిని ఆడించే కళాకారులు ప్రత్యేకంగా ముస్తాబవుతారు. నెత్తికి రంగుల తలగుడ్డ, మూతి మీద కోరమీసాలు, చెవులకు కమ్మల జోడు, రిపీట్ చెవులకు కమ్మల జోడు, పాత కోటు, చేతికి వెండి మురుగులు, పంచె ధరించి ఆకర్షణీయంగా కనిపిస్తారు. సన్నాయి బూర, డోలు, చేతిలో చిన్న కంచుగంట పట్టుకుని ప్రదర్శన నిర్వహిస్తారు. ఆటతో పాటు గాత్రంతోనూ వినోదాన్ని పంచుతారు. సన్యాసమ్మ, రాములోరు, గంగరాజు, ఈశ్వరమ్మ, వీరగుండమ్మ పాటలు లాంటివి పాడుతుంటారు. ఒక బృందంలో 2 లేదా 3 వ్యక్తులు మాత్రమే ఉంటారు. ప్రధాన వ్యక్తి గంగిరెద్దును ఆడిస్తుంటే మిగతా వారు డోలు, సన్నాయి వాయిస్తుంటారు. మేళతాళాలకు అనుగుణంగా విన్యాసాలు చేసేలా గంగిరెద్దులకు శిక్షణ ఇస్తారు. డోలు, సన్నాయి వాద్యాలకు అనుగుణంగా అడుగులు కదిపేలా, తమ మాటలను అనుసరించి తల ఊపేలా తర్ఫీదునిస్తారు. ముందరి కాలెత్తి సలాం చేసేలా, ఒక కాలు గాల్లో ఉంచి 3 కాళ్ల మీద నిలబడేలా, 4 కాళ్ళు ఒక పీటపై ఉంచడం లాంటి విన్యాసాలను చేయిస్తారు. డూడు బసవన్న, రారా బసవన్న అనగానే గంగిరెద్దు ముందుకొస్తుంది. అమ్మవారికి దండం పెట్టు, అయ్యవారికి దండం పెట్టు అనగానే ముందరి కాలెత్తి సలాం చేస్తాయి. అయ్యవారికి, అమ్మవారికి శుభం కలుగుతుందా అనగానే శుభసూచికంగా తలాడిస్తాయి. దీన్ని నందీశ్వరుని దీవెనగా భావిస్తారు. కొన్ని చోట్ల గంగిరెద్దును సాక్షాత్తు నందీశ్వరుని స్వరూపంగా భావించి హారతి పట్టి దానా పెడుతూ పూజిస్తారు. గంగిరెద్దుల వాళ్ళు తమదైన శైలిలో ఇంటిల్లిపాదిని పొగుడుతూ ఆశీర్వచనాలను అందిస్తారు. సంవత్సరం పార్కులో కాబట్టి సంబరాలతో గంగిరెద్ది ఆటలతోటి ఇంటింటికి వెళ్ళి ఆ తర్వాత బిచ్చాటం చేసుకునేవారు. కోడి తోసిన కాడి కాలిక నందీశ్వరుడికి మేత కొనమని, గడ్డి కొనమని కూడా నందీశ్వరుడికి ఇచ్చినట్టు వారు. ఆ కుటుంబాల గంగిరెద్దు బుర్రతోటి చల్లగా దిగించి అందరూ బాగుండాలి, హ్యాపీగా ఉండాలని గంగిరెద్దు చల్లగా దిగుతుంది కాబట్టి మేము అందరూ సనతాయంతో ఆ గంగిరెద్దుని మేపగలుగుతున్నాం. ఆ నందీశ్వరుడు ఇంటింటికి నందీశ్వరుడు సింహారప్పని వస్తే చాలా మంచిది కాబట్టి అయ్యా ఇలాంటి ప్రోగ్రాలు ఎప్పుడు సరదాగా జరిపించాలని అందరూ పార్కులు కాబట్టి పెద్దలు అందరూ బాగుండాలని ఆ గంగిరెద్ది ఆటలతో మేము చల్లగా దిగుతున్నాం కాబట్టి ఇంటింటికి బిచ్చాటం చేసుకొని అయ్యా పోషాకారం చేసుకొని ఇంటింటి బిచ్చాటం చేసుకొని ఆ దేవుడికి ఓ పోషాకారం నందీశ్వరుడికి మేత కొనమని ఇంటింటికి బిచ్చాటం చేసి ఆ గంగిరెద్దిని మేము పూజించగలుగుతున్నాం. మా ఇర్తితో సాంప్రదాయంగా పెద్దల పోరాకాల నుంచి ఉన్న ఇర్తిది
గంగిరెద్దుల ఆటలతోటి, సింహాద్రప్పన దేవులతోటి, అయ్యా గంగరాజు పాటలు, అయ్యా నాట్యాల పాటలు, దేవుడి పాటలు పాడి ఇంటింటికి బిచ్చాటం చేసి ఆ దేవుడిని చల్లగా పోషాకారం చేసుకోమని ఇంటింటికే పిల్లలందరినీ దీవించుకెళ్తున్నాం మేము. ఈ గంగిరెద్దు అంటే ఇది విష్ణు ఈశ్వరుడు బ్రహ్మదేవుడు వేసిన అవతారం. ఇది ఈ అవతారం మాకు నందీశ్వరుడు ఆనాడు గోపాలకృష్ణుడు మాకు ఇచ్చింది కాబట్టి ఈ గంటలో మొగలో అన్నీ కట్టుకొని ఆ శివాసాల కొండకాడి అన్నీ తెచ్చి ఆ దేవుని కొండకాడి నుంచి తెచ్చి మనం పోగ్రాలు ఇంటింటికి దేవుళ్ళు ఇస్తున్నామండి. సంక్రాంతి అంటేనే పతంగుల పండుగ. పగలే తారలు దిగి వచ్చినట్టు, నింగికి నిచ్చెన వేసినట్టుగా ఎగిరే రంగురంగుల గాలిపటాలు చూడటానికి 2 కళ్ళు చాలవంటే అతిశయోక్తి కాదు. భోగి పండుగ వేళ సాగర తీరాన మార్వరి యువమంచ్ ఆధ్వర్యంలో పతంగుల సందడి నెలకొంది. కుల మతాలకు అతీతంగా చిన్న పెద్ద తేడా లేకుండా వివిధ ఆకృతుల గాలిపటాలు ఎగురువేస్తూ సరదాగా గడిపారు. నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఈ పతంగుల పండుగలలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గాలిపటం ఎగురువేసి ఆనందించారు. అనంతరం పర్యాటక రాజధానిగా విరాజిల్లుతున్న విశాఖకు సాగర తీరం ఒక మణిహారమని అన్నారు. ఇలాంటి సాగర తీరాన మార్వరి యువమంచ్ ఈ ఏటా సంక్రాంతిని పురస్కరించుకొని గాలిపటాల పండుగ నిర్వహించడం సంతోషదాయకమని అన్నారు. మార్వారి మంచ్ ప్రతినిధి మాట్లాడుతూ 15 ఏళ్లుగా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఏటా సాగర తీరంలో పతంగుల పండుగ నిర్వహిస్తూ వస్తున్నట్లుగా చెప్పారు. మార్వాడి యువ మంచ్ సంస్థ తరపున గత 15 సంవత్సరాల నుంచి ఇదే స్పాట్లో గాలిపాట కైట్ ఫెస్టివల్ చేస్తూనే ఉన్నాము. అండ్ ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే ఇదంతా మన సంస్కృతిని, మన కల్చర్ని కాపాడుకోవడానికి, మన కల్చర్ని ఇంకా నెక్స్ట్ జనరేషన్ వరకు తీసుకెళ్దాము. అందరూ ఒక సిటీలో ఉన్న బిజీ లైఫ్లో ఒక రోజు ఎంజాయ్మెంట్ పెడుతూ అలానే కల్చర్ని ముందుకు తీస్తూ ట్రెడిషన్స్ ముందుకు చేస్తూ మనం ఇవన్నీ ఆర్గనైజ్ చేస్తుంటాము. మార్వాడి యువ మంచ్ తరపున ఈ కైట్ ఫెస్టివల్ ఒకటే కాదు, ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో గత 15-20 సంవత్సరాల నుంచి శ్రావణ మాసంలో మాధవధార నుంచి పాండురంగ స్వామి టెంపుల్ వరకు, అలానే మన ఆల్ ఇండియా రేడియో వెనకాతలు ఉన్న జగన్నాథ స్వామి టెంపుల్కి కావడి యాత్ర అని చెప్పి శివాలయం పూజ కోసం పట్టుకెళ్తాము. సో ఇలాంటివి చాలా సోషల్ పర్పస్ ఈవెంట్స్ కూడా చేస్తుంటాము. అలా రైల్వే స్టేషన్లో కూడా మేము బ్యాటరీ వెహికల్స్ ఆల్మోస్ట్ 20 ఇయర్స్ చేసాము. అదే ఆర్గనైజేషన్ మేము ఈ ట్రెడిషన్స్ కల్చర్స్ని ముందుకు తీసుకెళ్దామని చెప్పి ఈ కైట్ ఫెస్టివల్ కంటిన్యూ చేస్తున్నాము. ఇది మాకు అనుమతి ఇవ్వడానికి జీవీఎంసీ అండ్ మున్సిపల్ తరపున పోలీస్ అందరి తరపున అందరూ మాకు పర్మిషన్ ఇవ్వడానికి అందరికీ మనస్ఫూర్తిగా చైనీస్ మాంజా గురించి వీ హ్యావ్ ఆల్ టోటలీ ప్రొహిబిటెడ్ చేసామండి. ఎవరైనా వాడటం లేదు, అట్లీస్ట్ మన ప్రిమిసెస్లో. ఇప్పుడు బయటలో కూడా మేము చెప్పలేము, బట్ మన ప్రిమిసెస్లో ఎవరైనా ఒక్కడికి కూడా చైనీస్ మాంజా, బికాజ్ ఎవరికైనా ఆ పొజిషన్లో మాకు కూడా ప్రమాదం అవ్వచ్చు, ఎవరికైనా అవ్వచ్చు. సో దాని ప్రతి స్ట్రిక్ట్లీగా టోటలీ బ్యాండ్ అండి. ఈ చైనీస్ మాంజా సేల్ చేస్తున్న వాళ్ళు కూడా అక్కడ కూడా స్టాప్ చేసామండి. ఎవరైనా వస్తే చెకింగ్ చేసుకుంటున్న స్టార్టింగ్ పాయింట్లోనే. సో నో బడీ ఈజ్ యూజింగ్ చైనీస్ మాంజా అండ్ పీపుల్ దే ఆర్ ఎంజాయింగ్ విత్ మ్యూజిక్. ఇప్పుడు మీరే చూడండి, సమ్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్స్ ఆర్ దేర్, 200 దే ఆర్ ఎంజాయింగ్. సో సంక్రాంతి ఫెస్టివల్గా ఉంది, అందరూ ఎంజాయ్ చేస్తున్నారు విత్ డిలీషియస్ స్వీట్స్ అండ్ అన్ని హాట్ టీస్ అండ్ దాంతో ఎంజాయ్ చేసుకుంటున్నారు. ఈవినింగ్ వరకు ఉంటుందండి? ఈవినింగ్ కాదండి, అప్ టు 2-2:30 వరకు. భోగాపురం ఎయిర్పోర్టు నగరానికి చాలా దూరంలో ఉండటం వల్ల అదనపు ప్రయాణ ఛార్జీలు ఎయిర్ వినియోగదారులకు భారం అవుతున్నాయని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు విజయవాడ తిరుపతి ప్రయాణానికి అనుకూలంగా మధ్యతరగతి ప్రజలకు వీలుగా మరిన్ని రైళ్లను విశాఖ నుంచి పెంచాలని రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్కు లేఖ రాసినట్లుగా వెల్లడించారు. ప్రయాణ ఛార్జీలు భారం 600 కోట్ల నుంచి 900 కోట్ల రూపాయల మధ్యలో ఉంటుందని అంచనా వేసినట్లుగా వెల్లడించారు. దాదాపుగా 29 లక్షల మంది ఒక సంవత్సర కాలంలో విశాఖ ఎయిర్పోర్ట్ను వినియోగించుకుంటున్నారని తెలిపారు. ఈ అంశాలను పరిగణలోనికి తీసుకుని సానుకూల నిర్ణయాన్ని తీసుకోవాలని సూచించినట్లుగా వెల్లడించారు. బీచ్ రోడ్లో మార్వారి యువ మంచ్ వారి ఆధ్వర్యంలో కైట్ ఫెస్టివల్ జరుగుతున్నది. అందరూ కూడా దీంట్లో పెద్ద ఎత్తున వచ్చి పార్టిసిపేట్ చేసి భోగి పండుగన సంక్రాంతి పండుగ బ్రహ్మాండంగా జరుపుకుంటున్నారు. అంటే జనరల్గా భోగి సంక్రాంతి అంటే ఓన్లీ పల్లెటూర్లకు వెళ్ళి అక్కడ జరుపుకోవాలేమో అని డౌట్ ఉండేది ఇదివరకు. కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు. ఆ పల్లెటూరులే కాకుండా పట్టణాల్లో కూడా అత్యంత అద్భుతంగా వైభవంగా పిల్లలతోటి అందరితోటి కుటుంబ సభ్యులతోటి వచ్చి ఇక్కడ పండగ జరుపుకోవడం అనేది చాలా సంతోషం. మినిస్టర్ గారికి అశ్విని వైష్ణవ్ గారికి నిన్న ఒక లెటర్ రాయటం జరిగింది. అదేంటంటే విశాఖపట్నం ఎయిర్పోర్టు ప్రస్తుతము
లాస్ట్ ఇయర్ అంటే 1 జనవరి 2025 నుంచి 31 డిసెంబర్ 2025 వరకు 29,96,000 మంది దాన్ని యూటిలైజ్ చేసుకోవటం జరిగింది. అంటే వెళ్ళటానికి రావటానికి రెండు కలిపి. అందుకు ఇప్పుడు వచ్చే ఏదో జూనో జూలై నుంచో ఈ వైజాగ్ ఎయిర్పోర్టు భోగాపురం కనుక షిఫ్ట్ అయిపోతే వీరందరూ కూడా అంటే ఎయిర్ ప్యాసింజర్స్ అందరూ కూడా అక్కడికి వెళ్ళి ఫ్లైట్ ఎక్కాలంటే చాలా కష్టంతో ఉందేమో అనేది నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే ఓన్లీ ట్రావెల్ చేయడానికి ఇక్కడ ట్యాక్సీ వైజాగ్ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే నేను అడిగితే 4,000 రూపాయలు 4,500 రూపాయలు చెప్తున్నారు ఇన్నోవా అయితే. లేదు ఈ స్విఫ్ట్ డిజైర్ ఏదైతే 2,500 నుంచి 3,000 రూపాయలు చెప్తున్నారు. ఇది పెద్ద ఎత్తున అదొకటే కాకుండా 2 అవర్స్ టైం పడుతుంది, 2 అవర్స్ ముందు వెళ్ళాలి. సో ఇవన్నీ లెక్కేస్తే వైజాగ్ టు విజయవాడ వెళ్ళాలి అని అనుకుంటే సుమారు ఫ్లైట్లో భోగాపురం నుంచి వెళ్ళాలంటే 6 గంటలు పడుతుంది. ఇదే వందే భారత్ అయితే 4 అవర్స్లో వెళ్ళిపోవచ్చు. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఫ్లైట్ ఛార్జెస్ కంట వైజాగ్ టు భోగాపురం రీచ్ అవడానికే ఛార్జ్ ఎక్కువైపోతుంది. సో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుని నెంబర్ ఆఫ్ ట్రైన్స్ ఎక్కువ పెడితే బాగుంటుంది. మిగిలిన పబ్లిక్కి కూడా వైజాగ్ నుంచి ఇంత పెద్ద ఎత్తున ఆదరణ ఉంది. సంవత్సరానికి 30 లక్షల మంది ఎయిర్ ట్రావెలర్స్ ఉన్నారు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి. అంటే వీరందరూ మళ్ళీ అక్కడికి వెళ్ళవలసిన నెసెసిటీ ఏర్పడితే సుమారు 600 కోట్ల నుంచి 900 కోట్ల రూపాయలు ఓన్లీ ట్యాక్సీకే ఖర్చు అయిన పరిస్థితి ఉంది ప్రజల దగ్గర నుంచి. కాబట్టి ఇంకా ట్రైన్స్ వైజాగ్ టు విజయవాడ ఆల్రెడీ ఉంది ఒకటి, ఇంకొకటి కూడా పెట్టాలి. అలాగే తిరుపతికి పెట్టాలి, హైదరాబాద్కి పెట్టాలి, చెన్నై బెంగళూరుకి కూడా పెడితే, అలాగే నైట్ ట్రైన్స్ కూడా పెడితే బాగుంటుంది అని చెప్పి నేను లెటర్ రాయటం జరిగింది. ప్రతి సంవత్సరం సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ప్రజలకు ఆర్థిక అవగాహన మరియు ఆర్థిక భద్రత కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని ఆర్బీఐ అధికారులు తెలిపారు. అక్షరాస్యత, ఆర్థిక అందరినీ సమావేశం చేసేటువంటి ఆలోచనతో ఇక్కడ అనేక బ్యాంకుల వారు, అంతకంటే ప్రధానంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ఇక్కడికి రావటం జరిగింది. బ్యాంకులో ప్రతి ఒక్కరూ తమ ఖాతాలకు సంబంధించి ఈకేవైసీ చేయించుకోవాలని, అది జరగకపోతే అనేక మంది అకౌంట్ ఆపరేషన్స్లో సమస్యలు వచ్చే ప్రభావం ఉంటుంది. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ప్రభుత్వం బ్యాంకులు ఇచ్చేటువంటి సదుపాయాలను వినియోగించుకోవాలని, అలాగే ఉద్గమ్ పోర్టల్ ద్వారా ఎవరి డిపాజిట్స్ అయినా బ్యాంకుల్లో మరి వాటిని తీసుకోకుండా నిలిచిపోయి ఉంటే వాటి వివరాలు తెలుసుకొని వాజీ ఛానల్ ప్రేక్షకులకు మకర సంక్రాంతి, కనుమ, ముక్కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.